హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికీ నమస్కారం. నమస్తే అంకుల్ జీ. సాంగ్ సీత నిఖిల్ ఏదో జరిగిందా ఇంట్లో? లేదు, సీతకు కూడా నిఖిల్ అంటే ఇష్టం. ఓ ఇది నాకు తెలియదు. నాకైతే నమ్మకం ఉంది అక్కడ నువ్వు సేవ్ అవుతామని. నాకైతే నమ్మకం ఉంది అక్కడ నువ్వు సేవ్ అవుతామని. అది అవదమ్మా. మాట్లాడడం లేదు మనకంట. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. కన్ఫ్యూజ్డ్ బ్రెయిన్, సారీ. గెలుపుడు ఆగదక్క నాకు. ఎందుకు నాకు నోరు ఆగదు. రావు గారు, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు. అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. కూల్ సార్. ఐ మైట్ నాట్ బీ కూల్. రిలాక్స్ బాయ్స్. ఓకే, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు హీరో జీ. మణికంఠ కమ్. హీరో లాగా సీత ఆడుతుంది సార్. షీఈ్ అ హీరో ఫర్ మీ ఆల్సో. మణికంఠ జీరో ఎవరు? నైనికా సార్. గ్రాడ్యువల్ గా వేరే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు, తను డిక్రీజ్ అయితే వస్తుంది సార్. 200% రైట్ మణికంఠ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఒక సంఘటన జరిగిపోయిన తర్వాత కాసేపు తర్వాత ఆ సంఘటన ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. నబీల్ సార్, నాకైతే ఆయన లాగా ఆడాలని ప్రతిసారి అనిపిస్తుంది. మరి ఎందుకు ఆడలేదు ఆయనలాగా? మరి ఎందుకు ఆడలేదు? అంతేనా, లేకపోతే ఎవరినో చూస్తూ అట్లా ఆగిపోతున్నావా? ఎవరిని చూస్తూ? మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. నబీల్ కమ్. సార్ హీరో లాగా పృథ్వీ ఆడుతున్నాడు సార్. నిన్ను హీరో అంటే ఎలా నమ్మేవరా? పృథ్వీ చాలా బాగా ఆడుతున్నావు. యు ఆర్ జస్ట్ బికమింగ్ మై డోపమైన్. దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పుడప్పుడు యు ఆర్ మిస్సింగ్ ద క్లారిటీ. ఎగ్జాంపుల్ గా ఐ షో యూ వన్ వీడియో. చూడండి, ఈ టాస్క్ లో నేను ఆడద్దు అనుకుంటున్నా. టీమ్ ని గ్లూగా మీరు మెయింటైన్ చేయగలుగుతారు కాబట్టి మేము వెనకాల జరుగుతుంది. నబీల్ సార్, ఫన్ సైడ్ చూస్తున్నా, ఇమోషనల్ సైడ్ చూస్తున్నా, ఒక చైల్డ్ చూస్తున్నా, ఈ డెడికేషన్ కమిట్మెంట్ చూస్తున్నా. ఐ థింక్ ఓవరాల్ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ పక్కన ఉండడానికి, లైక్ కింగ్ కున్న ఒక అది ఎలాంటి గేమ్ ఆడుతున్నాడు అర్థం అవ్వట్లేదు. పప్పులా ఆడుతున్నాడు. అందరూ యునైటెడ్ గా హౌస్ ఆడాలరా అనేసి వాళ్ళ టీం నుంచి ఒకరు వెళ్ళిపోతారని హౌస్ ది క్లారిటీ పోయి ఓన్లీ క్లాన్. పప్పుతో మాట్లాడతాను, నువ్వు కూర్చో. బిగ్ బాస్ చెప్పింది ఏంటి? అన్ఫిట్ వాళ్ళని తీమన్నాడు. మేబీ నేను నాకు ఎక్కడో మిస్ బ్యాలెన్స్ అయినట్టు అనుకుంటాను. మిస్ బ్యాలెన్స్ అవడానికి ఏ మిస్ కారణం? సోనియా నామినేషన్స్ అయితే వీళ్ళు వస్తారు, వీళ్ళ నామినేషన్ అయితే సోనియా మాట్లాడుతుంది. అసలు వీళ్ళు ఇండివిజువల్ గా నాకు అసలు కనిపించట్లేదు సార్ గేమ్ లో. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. నువ్వు క్లాన్ చీఫ్ గా ఉన్నప్పుడు నీ క్లాన్ కి రావడానికి ఇష్టపడలేదు హౌస్ అంతా. అది ఎందుకు అని ఆలోచించు. ఎందుకంటే ఏం తెలియదు, నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు.